వేసి అవి ఒక 1 వీక్ నేను ఇది వేసి ఒక 2 months అయింది. సీడ్స్ నా ప్లాంట్స్ కి వచ్చిన సీడ్స్ జస్ట్ అట్లా చల్లానండి. ఇప్పుడు దాని నుంచి అది కట్ చేసి జస్ట్ అట్లా వేసాను. అది ప్రతిదీ కూడా మొక్క అండి. సూపర్. మరి ఇది ఒక్క మొక్కే మనకి 250 రూపీస్ అమ్ముతారు. 350 to 400 చూసారు కదా ఫ్రెండ్స్, అడినియం ఎంత బాగా వచ్చిందో. రెగ్యులర్ గా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. అంతే ఉంటుందండి. మీరు జస్ట్ పైన కొంచెం స్టెమ్ కట్ చేసి పెట్టినా మళ్ళీ అది గ్రో అవుతుంది. నేను మన సిటీ ఫ్రెండ్స్ ఇచ్చిన మొక్కలే ఇవి. స్టెమ్ తో గ్రో చేయొచ్చు. కానీ మనం సీడ్ తో వేసింది ఏంటంటే కింద కార్టెక్స్ చాలా అందంగా లావుగా వస్తుంది. అవునవును. గోంగూర అంటారు కదా, అది ఇది ఎర్ర తులసి, ఇది రజనీగంధ. జస్ట్ అలా ఫ్రెండ్స్ ఇస్తే వేసాను. ఇప్పుడు వర్షాకాలం కదా పెరుగుతుంది కూడా మాకు బాగా వస్తాయి. ఇది మామూలు తులసి అండి. ఇది కృష్ణ తులసి. ఇది కూడా మునగ చెట్టు సీడ్ తో వేసింది. ఎర్ర మునగ నార్మల్ మన సిటీ మన ఫ్రెండ్స్ గార్డెన్ మీట్ లో ఫ్రెండ్స్ ఇచ్చిన సీడ్ అండి. ఇది నేను వేసి 2 months అయింది. గ్రో అయింది. ఎలిఫెంటస్క్ బెండ్ అంటారు కదా, ఎంత పొడుగునా వస్తాయి. అవి సీడ్ వేసాను. వస్తున్న వెరైటీస్ బాగా కలెక్ట్ చేసి డార్క్. ఇది గ్లాడియోలిస్ అంటారు, బల్బ్. ఇంకా ఫ్లవర్. ఇది ఎండిపోయింది కానీ చాలా స్వీట్ గా ఉంటాయండి. ఈ జామ్ చాలా స్వీట్ గా ఉంటాయి. ఇది మన గార్డెన్ మీట్ లో ఫ్రెండ్స్ ఇచ్చిన చిన్న మొక్క పెట్టాను. ఇది మొత్తం ఇది నేను యూజ్ చేస్తానండి, చట్నీకి యూజ్ చేస్తాను. ఇది మనకి బోన్స్ స్ట్రెంత్ కి చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా మల్బెరీ. అది సన్నగా ఉంటుంది. ఇది కూడా మల్లెపూ చెట్టు అండి. వచ్చింది, పెరిగిపోయింది బాగా. మళ్ళీ కటింగ్ చేశాను. ఇది మామూలుగా మనం వేసే ఎరువులు వేస్తాం కదా, కౌ మాన్యూర్ వేస్తాం కదా, దాంట్లో వచ్చేసాయి. కానీ నేను పప్పులోకి వాడతానండి. ఇది చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు కూడా రావు. ఇది స్పైడర్ ప్లాంట్ అండి. ఇది కూడా ఇండోర్ లాగా మనం పెట్టుకోవచ్చు. కరివేపాకు నేను ముద్ద మందారం అంటారు కదా, ఇక్కడ కూడా ఒక మల్బెరీ. మా పిల్లలకి మల్బెరీస్ అంటే ఇష్టము, అందుకని ఎక్కువ పెట్టాను. ఇది మెహందీ చెట్టు. ఇది సపోటా అండి, గ్రాఫ్టెడ్ సపోటా. ఒక్కసారి మాత్రం ఒక్క కాయ వచ్చింది. ఈసారి వస్తుందేమో చూడాలి. ఇది చామంతులండి. ఇది ఎల్లో చామంతి. ఇది కనకాంబరాలు. ఇది సీడ్స్ వేయలేదు ఇంకా నేను. ఇది తోటకూర వేస్తాను. ఇది పాలకూర. ఇది లిల్లీ ఫ్లవర్. టొమాటో. ఇది వాము చెట్టు అండి, రోజు వాటర్. ఇది కూడా మందారం గోంగూర. ఇవి సింగోనియము, మనము డెకరేషన్ కోసం పెట్టుకుంటూ ఉంటాము. మనీ ప్లాంట్. ఇక్కడ ఇది ఆపిల్ బేర్. ఇది కూడా మీట్ లో తీసుకున్నాను, చిన్నగా ఇప్పుడు పెరుగుతుంది. ఇక్కడ మల్బరీ ఉంది. మల్బరీ వచ్చేసి చూడండి, ఇక్కడ కెమెరా జూమ్ చేయండి. జస్ట్ అక్కడ తెచ్చి నేను వేసాను. సూపర్. మా పిల్లలు ఉంచురండి, రాగానే తినేస్తారా. ఇది రాధా మనోహర్ ప్లాంట్. ఇది కొంచెం గ్రో అయితే కింద పెట్టాను, పైకి పాకించాను. చాలా పెద్ద మొక్క. చెట్టు రాధా మనోహర్, చాలా పెద్ద మానైపోతుంది. ఇది గుండమల్లి అండి, గులాబీ పువ్వు అంత సైజ్ వస్తుంది. ఫ్లవర్ ఒక్క ఫ్లవర్ పెట్టుకుంటే చాలు. మీరు మెన్యూర్ ఏమేమి వేస్తారు? నేను మాన్యూర్ వచ్చేసి మోస్ట్లీ వెజిటేబుల్ పీల్స్ వేస్తానండి. వెజిటేబుల్ పీల్స్ డైలీ తీసుకొచ్చి ఏదో ఒక మొక్కలో వేసేస్తూ ఉంటాను. తర్వాత కౌ మాన్యూర్ ఇక్కడ దగ్గరలో గోశాల ఉంది, నేను 2 బస్తాలలో తెచ్చుకుని ఉంచితే నాకు 6 months వరకు వచ్చేస్తుంది.
దీనిలో కూడా సీడ్స్ వేస్తున్నాను, తోటకూర సీడ్స్ వేసాను, ఇప్పుడే మొలకలు వస్తున్నాయి. ఇది మా బాబు 2 years బ్యాక్ తిని సీడ్ వస్తుందో లేదోనని నాటాడండి. అది గ్రో అవుతుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూడండి. ఇది బిళ్ళగల్లేన గన్నేరు అని అంటారండి. ఈ దీంట్లో కూడా మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయండి దీనికి. ఇది కూడా నేతి బీర. ఇది మామూలు గోంగూర, ఇది మామూలు గోంగూర. ఇది మందారం, ఇది పింక్ కలర్ అండి. జస్ట్ ముక్క తెచ్చి పెట్టాను, గ్రో అవుతుంది మార్నింగ్. వెరీ నైస్, గుడ్ కలెక్షన్. ఇష్రత్ గారు ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఎంత చక్కగా వారి యొక్క మిద్దె తోటలో ఎన్ని రకాల ప్లాంట్స్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. ఇది దేనికైనా సరే ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి, ఒక ప్యాషన్ అనేది ఉండాలి. ఒకరికి అభిరుచి, వాళ్ళు ఉన్నటువంటి అభిరుచి ఇంత అంత కాదు. అసలు ఈ రోజుల్లో మహిళలు అటు వర్కింగ్ ఉమెన్ అయ్యుండి కూడా ఒకవైపు జాబ్ చేస్తూ ఒకవైపు ఇంట్లో పిల్లలందరికీ అన్నీ కావాల్సినవన్నీ వండి పెట్టుకుంటూ వారి భర్త గారిని చూసుకుంటూ ఇల్లంతా చక్కదిద్దుకోవటం అంతటితో ఆగకుండా మహిళ ఈరోజు మరి తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించాలి అంటే మరి బయట ఇప్పుడు మనం మార్కెట్లో కొనే వాటిలన్నిటిలో కూడా పురుగు మందుల అవశేషాలు ఎక్కడ చూసినా కానీ, అది వంకాయలు కానీ బీరకాయలు కానీ ఆకుకూరలు కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నిటిలో కూడా పురుగు మందులు పిచికారీ చేసిన తర్వాత మరి నిగనిగలాడుతూ ఉంటే చూపులకు మాత్రం చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి, కానీ వాటిలో మన కంటికి కనిపించిన రూపంలో ఈ పురుగు మందుల అవశేషాలు ఉండటం వల్ల మనకి రకరకాల జబ్బులు వచ్చేస్తాయి, అనారోగ్యం వచ్చేస్తుంది. మరి వీటన్నిటినీ తట్టుకోవాలి, ఎదుర్కోవాలి అంటే మహిళలు తప్పకుండా ఇలా చిన్న చిన్న అభిరుచులు కలిగి ఉంటే వారి కుటుంబంలో వారి భర్త గారు కూడా సహకరిస్తే ఇంకా వండర్స్ చేయవచ్చు అన్నమాట. మిద్దె తోటలో ఎంత కష్టమైనా కానీ మనకి ఆహ్లాదం ఆరోగ్యం అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. ఒక మహిళ ఇలా ఇర్షాద్ గారు లాగా ఉంటే మన ఇంట్లో మన కుటుంబం మన అంతా కూడా ఆరోగ్యాన్ని అందరికీ పంచవచ్చు. థ్యాంక్ యూ.